నమస్తే అండి. నా పేరు ఐ వెంకట శర్మ. నేను వృత్తిరీత ఉపాధ్యాయుడిని. మాది మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం వెన్నచెడి గ్రామం అండి. మేము గతంలో ఒక వీడియో చేశానండి, సార్ గారికి పెట్టాను. అయితే గతంలో చెప్పినట్టుగా నా తోటలో మొత్తం 175 చెట్లు పూర్తిగా అవసాన దశలో ఉన్నాయండి. మా మహబూబ్నగర్ జిల్లాలో మా గండేడు మండలం ప్రాంతంలో దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి బత్తాయి సాగు చేయడం జరుగుతుంది. మాక్సిమం ఎవరి తోట అయినా కూడా ఒక 15 సంవత్సరాల కంటే ఎక్కువ రావట్లేదండి. ఏదైనా చెట్టు ఎండిపోవడము, డైబ్యాక్ రావడము, అంటే దానికి ఏదైనా వైరస్ రావడం, అటాక్ అయిందంటే ఈ మొక్కలకి ఇంకా లేదండి, వాటికి జెన్యూన్ గా వచ్చింది ఆ ప్రాబ్లము, ఇంకా అది ఆ మొక్కను తీసేసి కొత్త మొక్కను పెట్టుకోవాలని అందరూ అలాగే డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే దీనికి సరిపోయినటువంటి నాలెడ్జ్ ఇచ్చేంత వాళ్ళు మాకు దొరకలేదండి, మాకు అవేర్నెస్ కూడా లేదండి. అయితే గతంలో నేను డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారిని ఒక్కసారి ఫోన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది, తన యూట్యూబ్ వీడియోలు చూసి. సార్ గారికి దాదాపు 60,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తారా లేదా అని ట్రై చేశానండి. నా అదృష్టం బాగుండి సార్ నాకు లభించారండి. వాళ్ళు మేలో వచ్చారు. నా 175 మొత్తం 400 పైచీలకు మొక్కలు 175 మొక్కల్ని నేను పూర్తిగా తీసేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ తోటను మొత్తం తీసేసి కొత్త తోట పెట్టుకుందామనే ఆలోచనలో సార్ వచ్చి నా మొక్కల్ని డ్రై, డిసీజ్ అండ్ డెడ్ అని మొక్కలుగా డిసైడ్ చేసి రిబ్బన్లు కట్టేసి ట్రీట్మెంట్ చెప్పారండి. ఈ మొక్కను మీరు చూస్తున్నారు కదా సార్, ఈ మొక్క ఒక 50% ప్రాబ్లం ఉండింది ఈ మొక్కకి. సో ఇటువంటి 3 రకాల మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్కని సార్ చెప్పిన విధంగా నేను ప్రోటోకాల్ ఫాలో అయ్యాను సార్. అందరికీ గతంలో సార్కి కూడా నేను కొన్ని ఈ మొక్కలకు సంబంధించినటువంటి డ్రై స్థితిలో, డెడ్ స్థితిలో మొక్కలు పెట్టాను. ఈ రోజు ఈ మొక్కను చూసుకొని మా ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా, మెయిన్ రోడ్కు ఉంటుందండి నా తోట, ప్రతి ఒక్కరు చూసి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని నన్ను ప్రశ్నించడం జరిగింది సార్. ఈ క్రెడిట్ అంతా కూడా డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి అండి. ఒకవేళ వారు కానీ మాకు కలవడం సంభవించకపోయింటే ఈ పాటికి నా తోట మొత్తం తీసేయాల్సి వచ్చిన పరిస్థితి ఉండండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు అండి పూర్తిగా దీనిలాగా అయిపోయిందండి. ఈ చెట్టు పూర్తిగా డ్రై అయిపోయిందండి. సార్ చెప్పినట్టుగా ప్రోటోకాల్ చేసుకొని కింద దానికి ట్రెంచింగ్ చేసి ఒక 5 సిట్టింగ్స్ ప్రోటోకాల్స్ లో ఈ మొక్కను తీసుకొని రిటర్న్ తీసుకొచ్చామండి. అద్భుతంగా పూత వచ్చిందండి. అయితే చాలా మంది డౌట్ ఏం పెడుతున్నారంటే, ఈ విధంగా ఎక్కువ పూత వచ్చినప్పుడు మొక్క చనిపోతుంది అన్నారండి. అలా జరిగింది, కానీ ఈ మొక్క చావదండి. 100% నేను దీనికి గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఇది పూర్తిగా రిటర్న్ అయిందండి. దీని లైఫ్ తిరిగి మళ్ళీ వాపస్ వచ్చిందండి, తిరిగి వెనక్కి వచ్చేసింది దీని లైఫ్. సో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయండి. అయితే ప్రస్తుతం మా ప్రాంతంలో వర్షాలు అధికంగా ఉన్నందువలన ఎక్కడ కూడా ఎవరి తోటలో కూడా ఈ మేలో వచ్చేటువంటి దిగుబడి ఎవరి దగ్గర లేదండి. అయితే సార్ కొన్ని టెక్నిక్ చెప్పారండి స్టార్టింగ్ లో, నాకు ఆ టెక్నిక్ ఫాలో అయ్యాను. ఈ మాత్రమైనా నా దగ్గర ఉందండి. సార్ ఎవ్రీ సీజన్ కి, ఏ సీజన్ కి సరిపోయే విధంగా ఆ సీజన్ కి ఒక గ్రూప్ ను క్రియేట్ చేసి సార్ పెట్టడం జరుగుతుంది. టోటల్ సార్ని ఫాలో అవుతున్నానండి. నా తోటలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్క కాయకి మంగు లేదండి. ఇంత గజ్జి గాని, తామర గాని, మంగు గాని ఎలాంటిది లేదండి. ఈ మొక్కల్ని చూస్తుంటే నాకు హ్యాపీ అవుతుందండి. నాకు మళ్ళీ ఒక 5 years, నా లైఫ్ కూడా ఒక 5 years స్పాన్ పెరిగిందండి. అందుకే నేను ఈ వీడియో ముఖతన నేను డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. సార్, మీరు ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. కనుక దయచేసి మాలాంటి వారి తెలియనటువంటి రైతులకు మీరు మాకు టార్చ్ లాంటి వారు సార్. మా యొక్క నిజంగా ఈ రైతు బాగుంటే దేశం బాగుంటుందని నమ్మేవారిలో మొదటివారు మీరు సార్. నేను వీడియో ముఖంగా మీకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.